హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్. కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో ఇంట్లోనే ఫలూదాని ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. అండ్ దీంతో పాటుగా ఫలూదా సేవ్ని కూడా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. సో ఇక బయట కొనే పని లేకుండా ఇలా ఇంట్లోనే ఫలూదాని చేసుకోండి. ఇంకా ఎండాకాలం వస్తుంది కదా, ఈ ఫలూదా కూడా బాడీకి చాలా చలువ చేస్తుంది. సో ఇక లేట్ చేయకుండా లెట్ స్టార్ట్. సో ఫలూదా ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఇలా ఒక 1/2 లీటర్ పాలను పెట్టుకుని ఈ పాలు ఈ విధంగా పొంగు రానివ్వాలి. ఇలా పొంగు వచ్చిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లోకి పెట్టుకుని ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల పంచదారని వేసుకుని స్పూన్తో కానీ లేదంటే ఏదైనా గెరెట్తో కానీ ఇలా పాలని కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి. సో ఇలా ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పాలని పూర్తిగా చల్లారనివ్వాలి. ఒకవేళ ఇవి చల్లారిన తర్వాత మీకు టైం ఉంటే కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఫలూదా చల్లగా సర్వ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. పాలను పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు సేవ్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఇలా ఒక గిన్నెని తీసుకుని అందులోకి 1/2 కప్పు కార్న్ఫ్లోర్ని తీసుకోండి. తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల పంచదారని కూడా వేసుకోండి. ఇలా పంచదార వేసుకోవడం వల్ల సేవ్ అనేది చప్పగా లేకుండా టేస్టీగా ఉంటుంది. సో ఇలా పంచదార వేసుకుని దీన్ని ఒకసారి స్పూన్తో కలుపుకోండి. తర్వాత ఇందులోనే మీరు ఏ కప్పుతో అయితే కార్న్ఫ్లోర్ని తీసుకుంటారో అదే కప్పుతో 2 కప్పుల నీళ్ళని పోసుకోవాలి. సో ఈ 2 కప్పుల నీళ్ళని ఒకేసారి యాడ్ చేయొద్దు. సో ఇలా పోస్తూ గెరెట్తో కలుపుకోవాలి. అంటే మనం ఇక్కడ 1/2 కప్పు కార్న్ఫ్లోర్ తీసుకున్నాం కాబట్టి 1 కప్పు నీళ్ళని పోసుకోవాలి, అంటే డబుల్ క్వాంటిటీలో. సో నీళ్ళని ఒకేసారి యాడ్ చేయొద్దు, చెప్పాను కదా ఉండలు కట్టేస్తాయి. సో ఇలా పోస్తూ గెరెట్తో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మరొక కప్పు నీళ్ళని పోసుకుని కలుపుకోవాలి. సో ఇలా నీళ్ళలాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పల్చగా ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకోండి. తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళని పోసుకోవాలి. పోసుకునేటప్పుడు ఒకసారి స్పూన్తో కలిపి పోసుకోండి. ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో ఈ నీళ్ళ కన్సిస్టెన్సీ అంతా కూడా జెల్లీగా అయిపోయి ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. పెద్దగా టైం ఏమి పట్టదు, జస్ట్ ఒక 5 నిమిషాల్లో ఉడికిపోతుంది. బట్ కంపల్సరీగా ఇలా గెరెట్తో కలుపుతూ ఉండాలి. సో ఇక్కడ చూసారు కదా, కాసేపట్లోనే ఇలా చిక్కపడుతూ ఉంటుంది. కొన్ని ఇలా నీళ్లు ఉన్నాయి కదా, నీళ్లు కనపడుతున్నాయి కదా, ఆ నీళ్ళన్నీ కూడా ఉడికిపోయి బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. సో ఇలా ఒక పక్క ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ నీళ్ళని తీసుకుని అందులోకి కొన్ని ఐస్ క్యూబ్స్ని వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఐస్ క్యూబ్స్ కానీ లేకపోతే దీని ప్లేస్లో బాగా చల్లగా ఉండే నీళ్ళని కూడా తీసుకోవచ్చు. నార్మల్గా మనకి ఐస్ క్యూబ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి కాబట్టి నేను ఈ ప్రాసెస్ చెప్పాను. మీ దగ్గర చిల్డ్ వాటర్ ఉంటే దాన్నైనా కూడా వాడుకోవచ్చు. సో ఇలా తీసుకున్న తర్వాత జంతికలు వేసుకునే మిషన్ ఉంటుంది కదా, ఆ మిషన్ని కూడా తీసుకోండి. ఎలాంటిదైనా కూడా తీసుకోవచ్చు, బట్ దాంట్లో చిన్న హోల్స్ ఉండేది ఉంటుంది కదా, దాంట్లోకి ఆ ప్లేట్ని పెట్టుకుని రెడీగా ఉంచుకోండి. ఇక్కడ చూసారు కదా, కార్న్ఫ్లోర్ అంతా కూడా ఇది బాగా ఉడికిపోయి ఇలా జెల్లీగా ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. పేస్ట్ లాగా కాదు, గుర్తుపెట్టుకోండి, పేస్ట్ కాదు, బాగా థిక్గా అయిపోవాలి, ట్రాన్స్పరెంట్గా అయిపోవాలి. అలా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకుంటేనే మనకి సేవ్ అనేది వాటర్లో కలిసిపోకుండా చక్కగా మనకి సేమియా లాగా వస్తుందన్నమాట. ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు దీన్ని మనం ఆల్రెడీ చిన్న హోల్స్ వేసి రెడీగా పెట్టుకున్నాం కదా జంతికల మిషను, ఆ మిషన్లోకి వేసుకోవాలి. ఈ సేవ్ని మీరు 3కి సర్వ్ చేయడానికి కరెక్ట్గా సరిపోతుంది. సో ఇలా వేసుకుని దీన్ని ఫిట్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ తీసుకున్న చిల్లుడ్ వాటర్ కానీ లేదంటే ఇలా కొన్ని నీళ్ళల్లో ఐస్ క్యూబ్స్ వేసిన వాటర్లో కానీ ఇలా మనం జంతికలు వేసుకున్నట్లుగా ఇలా చుట్టూ తిప్పుతూ వేసుకోవాలి. మరొక ముఖ్యమైన విషయం, ఈ సేవ్ని మీరు వేడిగా వేసేసుకోవాలి. మీరు చల్లారంక సేవ్ని వేసినా కూడా అది సేవ్ లాగా రాదనమాట. సో కాబట్టి ఇలా వేడిగానే మీరు సేవ్ని వేసుకోవాలి. సో చూసారు కదా, సేవ్ అనేది మనకి రెడీ అయిపోతుంది. మీరు ఒకసారి చూపిస్తున్నాను చూడండి, ఇలా చక్కగా మనకి సేవ్ అనేది రెడీ అయిపోతుంది. సో దీన్ని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక గిన్నెని తీసుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల సబ్జా గింజలను తీసుకోండి. ఎక్కువగా ఏం తీసుకోవద్దు. సో 3కి సర్వ్ చేసుకోవడానికి 2 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతాయి. సో ఇలా తీసుకుని ఇందులోకి ఒక గ్లాస్ నీళ్ళని పోసుకోండి. ఇవి జస్ట్ ఒక 5 నిమిషాల్లో నానిపోతాయి. సబ్జా అనేది నానిన తర్వాత మీకు ఫలూదాని ఎలా సర్వ్ చేసుకోవాలో చూపిస్తాను. సో వీటిని మీరు ఇలాగే సర్వ్ చేసుకోవాలి అని ఏమీ లేదు, మీకు నచ్చిన ఫ్లేవర్తో మీకు నచ్చినట్లుగా సర్వ్ చేసుకోవచ్చు. బట్ నేను ఒక ఐడియా ఇస్తున్నాను అంతే. సో ఫస్ట్ ఇందులో ముందుగా రోజ్ షర్బత్నైనా తీసుకోవచ్చు, కానీ ఇక్కడ నేను రోజ్ తీసుకోలేదు. స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి, కుల్ఫీ ఫలూదా మిక్స్ని తీసుకున్నాను. లేదంటే దీంట్లో మీకు నచ్చిన ఫ్లేవర్స్ దొరుకుతాయి, వాటినైనా వాడుకోవచ్చు.
నేను ఈ బాటిల్ 750 ml దీన్ని నేను రత్నదీప్లో తీసుకున్నాను. దీంట్లో కూడా చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. సో అవైలబుల్గా ఉన్న సూపర్ మార్కెట్లో సెర్చ్ చేయండి, దొరుకుతాయి. సో ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఈ మిక్స్ని యాడ్ చేశాను. తర్వాత ఇందులోని మనం ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజలు ఉన్నాయి కదా, ఆ గింజల్ని కూడా యాడ్ చేసుకోండి. మీకు నచ్చిన యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక 3 టేబుల్ స్పూన్లు యాడ్ చేశాను. తర్వాత ఇందులోని మనం ముందుగా రెడీ పెట్టుకున్న సేవ్ ఉంది కదా, ఆ సేవ్ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా కొద్దిగా యాడ్ చేశాను. మేబీ ఇవి ఒక 2 టేబుల్ స్పూన్ అని ఉండొచ్చు. సో చూసారు కదా సేవ్ అనేది ఎంత చక్కగా ఇంట్లోనే చేసుకోవచ్చు. సో ఇలా కొద్దిగా వేసుకోండి. తర్వాత ఇందులోని మీకు నచ్చినన్ని డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. మీరు కావాలంటే ఇందులో మీకు నచ్చిన ఫ్రెష్ ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే పుల్లవిటివి అవాయిడ్ చేయండి, ఎందుకంటే ఇది కొంచెం స్వీట్గా ఉంటేనే బాగుంటుంది కాబట్టి అలా స్వీట్గా ఉండే ఫ్రూట్స్ని వేసుకోండి. తర్వాత ఇందులోనే ఇలా ఒక స్పూన్ని అడ్డంగా పెట్టుకుని అందులోకి 70% వరకు మనం ఆల్రెడీ కాచి చల్లారి పెట్టుకున్న పాలను పోసుకోండి. ఇలా స్పూన్ని అడ్డంగా పెట్టుకోవడం వల్ల మనం కింద వేసిన షర్బత్ అనేది కలర్ అనేది మొత్తం కలిసిపోకోకుండా ఉంటుంది. చక్కగా మనకి డిఫరెంట్ కలర్స్లోకి కనపడుతుంది. మీరు కలిసినా పర్వాలేదు అని అనుకుంటే నార్మల్గా పోసేసుకోవచ్చు. సో తర్వాత ఇందులోనే ఫలూదా మిక్స్ని కానీ లేదంటే రోజ్ షర్బత్ అయినా మీరు ఏ ఫ్లేవర్ అయితే తీసుకుంటారో దాన్ని 1 టీ స్పూన్ అంతా యాడ్ చేసుకోండి. చూడ్డానికి బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. తర్వాత ఇందులోనే ఒక 2 స్కూప్స్ ఐస్ క్రీమ్ని కూడా వేసుకోండి. నార్మల్గా మనం బయట తింటూ ఉంటాం కదా, దానిలో అయితే ఐస్ క్రీమ్ వేరు, వాళ్ళు కుల్ఫీ కట్ చేసి వేస్తారు. మీరు కావాలంటే ఇంట్లోనే పాలు పంచదార ఉంటే చాలు, కుల్ఫీని కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో కుల్ఫీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంది, ఒకసారి చెక్ చేయండి. లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. యాక్చువల్గా ఐస్ క్రీమ్ కన్నా కూడా కుల్ఫీ వేసుకుంటేనే ఫలూదా టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడ నేను బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ని వాడాను. మీరు మీకు నచ్చిన ఐస్ క్రీమ్ని తీసుకోవచ్చు. తర్వాత దాని మీద చెర్రీస్తో కానీ లేదంటే ఇలా డ్రై ఫ్రూట్స్తో కానీ గార్నిష్ చేసుకోండి. చూడడానికి బాగుంటుంది, తినేటప్పుడు కూడా టేస్ట్ బాగుంటుంది. సో అంతే, ఎమ్మీగా టేస్టీగా ఉండే ఫలూదా అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, సింపుల్గా టేస్టీగా ఫలూదాని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో. దీన్ని తినేటప్పుడు చక్కగా స్పూన్తో ఒకసారి కలుపుకుని ఫలూదాని ఎంజాయ్ చేసేయండి. ఇది మనం బయట తినేదానికన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్క షర్బత్ ఒకటి తెచ్చిపెట్టుకున్నారంటే అన్నీ కూడా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.